ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజుల్లో మన జీవితాల్లో శాంతి లేదు, ఆనందం లేదు, భయం ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనం మర్చిపోవడం. ఈ రోజు మన జీవితాన్ని మార్చగల 10 ఆజ్ఞలు తెలుసుకుందాం. ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. 10 ఆజ్ఞలు. 1. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 2. పైన ఆకాశమందేగాని క్రింది భూమియందేగాని భూమి క్రింద నీళ్లయందేగాని యుండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 3. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. 4. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 5. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6. నరహత్య చేయకూడదు. 7. వ్యభిచరింపకూడదు. 8. దొంగిలించకూడదు. 9. నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. 10. నీ పొరుగువాని ఎల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఈ 10 ఆజ్ఞలు శిక్ష కోసం కాదు, మన రక్షణ కోసం. ఈ ఆజ్ఞలు పాటిస్తే మన కుటుంబం మారుతుంది, మన జీవితం మారుతుంది, మన దేశం మారుతుంది. ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, ఈ రోజు నీ వాక్యం మా హృదయాలను తాకింది. నీ ఆజ్ఞల ప్రకారం జీవించడానికి మాకు శక్తి ఇవ్వండి ప్రభువా. మా పాపాలను క్షమించండి, మా జీవితాలను నూతనంగా మార్చండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.